ఈ రోజు ఒక్క పేషెంట్ కూడా రాలేదు. అయ్యో డాక్టర్ గారు పేషెంట్ వచ్చేసారండి. కొంచెం ముక్కులో ప్రాబ్లం ఉందండి. అవునా, కూర్చోండి. కన్నగరింది. మీ పేరేం పేరు బాబు? శ్రీ యశ్వంత్. శ్రీ యశ్వంత్. ఓకే. ఏ క్లాసు? 6th. ఓకే. ముక్కులో కండ పెరిగింది కదా? చాలా ప్రాబ్లం ఉంది బాబు నీకు. మరి ఊపిరి పీల్చుకోవడానికి ఈజీగా ఉందా లేకపోతే కష్టంగా పీల్చుకుంటున్నావా? ఇటువైపు ఏమో ఈజీగా ఉంది, ఇటువైపు కొంచెం కష్టంగా ఉంది. సరే, అయితే నేను నీకు మెడిసిన్ ఇస్తాను. 3 days తగ్గిపోతుంది. 3 days అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలవండి. అవి మెడిసిన్ ఇవ్వు. ఇదిగోమ్మా, ఇది రోజు 3 పూట్లు వేసుకో. ఇది రోజు 2 పూట్ల, ఇది రోజు 1 పూట వేసుకో. అంటే మొత్తం కాదయ్యా, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా 3 రోజులు 2 రోజులు 1 రోజు చెప్పాను కదా, అలా వేసుకో. తగ్గిపోతుంది, ఎలాంటి భయపడకు. వెళ్ళయ్యా. కాంపౌండర్ ఫీజు తీసుకో. ఏంటగా మీ పిచ్చి డాక్టర్ ఇచ్చి మందులు అన్నారు. అసలు ఇది తగ్గిద్దా లేదా? తగ్గిద్దండి. ఓకేనండి. ఏంటి ఆ అబ్బాయి పేషెంట్ ఇచ్చాడా డబ్బులు నీకు? అబ్బా, ఎన్నాటికి మనకు ఒక పేషెంట్ దొరికాడు. అరే, ఈ పేషెంట్ రావడంతోనే ఇంకా మొత్తం లాక్కోవాలి. జాగ్రత్త, ఆ పేషెంట్ వచ్చిన గుర్తు పెట్టుకో. ఓకే. తలనొప్ప నీకు? ఏం పేరు? జ్ఞానేషు. ఓకే. ఎన్ని రోజుల నుంచి అమ్మ నీకు తలనొప్పి? ఒక వారం దగ్గర నుంచి వస్తాను. ఏ డాక్టర్ దగ్గర పనికిరాని టాబ్లెట్స్ మొత్తం ఇస్తున్నారు డాక్టర్. సరే, నా దగ్గరకు వచ్చావు కదా, నీకు ఆ ప్రాబ్లం లేదు. నీకు 1 dayలో హెడేక్ తగ్గిపోతుంది. అవి నా మెడిసిన్ ఇది. ఇదిగోమ్మా, రోజుకి ఇది 1 పూట వేసుకో. ఇది రోజుకి 3 పూట్ల వేసుకో. 3 పూట్ల వేసుకో. నీ తలనొప్పి తగ్గిపోతుంది, అసలు ఇబ్బంది ఏం లేదు. ఒక్క రోజు తలనొప్పి తగ్గిపోగానే నాకు తగ్గిందని చెప్పాలి. ఇంకేళ్ళు అభిరామ్ ఫీజు తీసుకో. తగ్గిద్దండి. నువ్వు వేసుకునే ఎమ్మటే తగ్గిపోతుంది. సరే. గో. ఫీవర్ ఎంత ఫీవర్? హలో డాక్టర్. చెప్పండి, కూర్చోండి. చాలా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిందా? ఎంత ఉంది? చాలా ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు. 105. 105 ఫీవర్ అంటే డాక్టర్ గారు చెప్పకుండా మీకే తెలిసిపోయిందా ఫీవర్ ఎంత ఉందని? ఓ మై గాడ్, కొత్తగా ఉన్నారు. ఏ పేరమ్మా నీ పేరు? ఏ క్లాసు? 6th క్లాస్. ఓకే. ఫీవర్ బాగా ఉందే, బాగా జలుబు కూడా ఉన్నట్టుందే మీకు. ఓకే, సరే. మీకు 107 జ్వరం ఉంది. 107 జ్వరం ఉంది. ఇబ్బంది ఏం లేదండి. మీ 107 జ్వరం ఉంది అన్నాను కదా, ఇదిగోండి. సారీ, జ్వరం ఎంత ఉందో చెప్తా ఉండండి. అభిరామ్, మెడిసిన్. ఓ మై గాడ్, థర్మోమీటర్ చాలా ఎక్కువైపోయింది. చూడండి, ఫీవర్ మీకు 120 ఉంది. ఓ మై గాడ్, జ్వరం చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి. రోజు మీరు 4 పూట్లు ఈ మెడిసిన్ వేసుకోండి. 4 పూట్లు ఈ మెడిసిన్, మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం, నైట్ పడుకునేటప్పుడు ఆ మెడిసిన్ వేసుకోండి. 2 daysలో మీకు ఫీవర్ తగ్గిపోతుంది. యూ కెన్ గో. 1 dayలో తగ్గిపోతుంది. 1 day. ఓకే, ఫీవర్ తగ్గగానే నా దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళండి. బాయ్. ఈమెవరమ్మా డాక్టర్? ఈ పూలు అవన్నీ ఇస్తుంది. సార్, ఇది చాలా గట్టి మెడిసిన్, చేసుకోగానే తగ్గిపోతుంది. అంటే ఇలాంటి ఇచ్చింది.
డాక్టర్ గారు నాకు చాలా దగ్గుగా ఉంది. దగ్గుందా? కూర్చోండి. ఎప్పటి నుంచి దగ్గు వస్తుంది మీకు? 2 days నుంచి. 2 days నుంచి దగ్గు వస్తుందా? దగ్గు ఎలా వస్తుంది? అంటే పడుకున్నప్పుడు వస్తుందా, లేకపోతే కూర్చున్నప్పుడు వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది చెప్పండి. బాగా ఉరికెత్తినప్పుడు, పడుకున్నప్పుడు అలా వస్తుంది. ఓ మై గాడ్, బాగా దగ్గుతున్నారు. మీ ప్రాబ్లం చాలా బాగా ఎక్కువైపోయింది. సరే, నా దగ్గరకు వచ్చారుగా, మీకు ఆ ప్రాబ్లమే లేదు. మీకు హాఫ్ డేలో దగ్గు తగ్గిపోతుంది. ఓకేనా? అభిరామ్, మెడిసిన్ ఇదిగో, ఈ మెడిసిన్ తీసుకో. రోజు 1 డేలో అన్నారు కదా, ఉదయము మధ్యాహ్నము హాఫ్ డేలో వరకే కదా, హాఫ్ డే వరకు ఈ టాబ్లెట్లు వేసుకోండి. చక్కగా మీ దగ్గు తగ్గిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. మీరు ఫీజు కట్టేసి వెళ్ళిపోండి. దగ్గు తగ్గాక నాకు కనిపించి వెళ్ళండి. ఎవరండి మా ఇలాంటివి ఇస్తుంది? ఏంటంటే బాగా పనిచేస్తాయి. ఓకే అండి. పూర్వకాలంలో ఆయుర్వేదిక్ కదా వాడేది. ఓకే అండి. కానీ ఎప్పుడైతే కింద చూస్తుంది ఏంది ఎలా చూస్తుంది. ఓకే, సరే, నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాళ్ళ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. అభిరామ్, మెడిసిన్. మీరేమైనా కింద పడ్డారు? ఎలా పడ్డారు? సైకిల్ నుంచి పడ్డారా, లేకపోతే ఎలా పడ్డారు? ఆడుకునేటప్పుడు పడ్డారా? సరే, ఇబ్బంది ఏం లేదు, తగ్గిపోతుంది. నో ప్రాబ్లం. ఇదిగోండి, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి కలిపి వేసేసుకొని తగ్గిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. వెళ్ళండి. ఓకే, ఫీజు తీసుకో వెళ్ళి. ఏందయ్యా నా కాళ్ళు పోయినా ఏదైనా టానిక్ ఇస్తాడు, ఏమన్నా ట్యూబ్ ఇస్తాడు, ఏంది ఇచ్చాడు. ఆయుర్వేదిక్ మెడిసిన్ సార్. డబ్బులు ఏంటి సార్? తొందర రావాలి. డాక్టర్ గారు తొందర రావాలి. పేషెంట్లా ఏంటి అంత తొందరగా వచ్చారు? ఏంటి, ఏమైంది? మెడిసిన్ తగ్గాలి కానీ ఇలా ఎందుకైంది? సరే, పడుకోండి, అందరు పడుకోండి. పడుకోండి. కాంపౌండర్, త్వరగా రా. సిరింజ్ తీసుకురా. సిలిండర్ పెడతాను. చదువుకోండి, కాళ్ళు చేతులు పట్టుకుని ఒక కాళ్ళు. కాంపౌండర్, త్వరగా రా. వీళ్ళందరికీ ఏంటో అసలు నాకు అర్థం కాలేదు. మీ అందరికి బాగా ఎక్కువ జలుబు దగ్గులు ఎక్కువైనట్టున్నాయి. మీకు అందరికి సిలైన్లు పెడతా. కాంపౌండర్, సిలైన్ అందుకో. సిలైన్ అందుకోండి. ఏం చేసిద్దో ఏందో అట్లా ఓకే, ఇంక మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇబ్బంది లేదు, తగ్గిపోయింది. అందరూ మీరు ఎటువంటి కంగారు పడకండి, సరేనా? ఏది నాలుగు కాంపౌండర్ సైడ్కి ఒకసారి. ఓకే, నాలుగు. అయ్యా ఇంత వచ్చేసిందిరా బాబాయ్. ఏంటమ్మా మెడిసిన్ కాంపౌండర్, మెడిసిన్ అందుకు. అందరికి మెడిసిన్ అందుకు. కాంపౌండర్, మెడిసిన్ అందుకు. అందరికి నోట్లవి.
ఆ, ఆ, ఆ. నోట్లో అదే. ఆ, మెడిసిన్ పెట్టండి. ఆ, 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 ఎలా ఉంది ఎలా ఉంది? అయ్యా మీ వైద్యం వద్దు ఏమొద్దు. ఏంటి నా వైద్యం వద్దు? నేను ఎంత బాగా వైద్యం చేశాను. ఐఎమ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అయ్యో నా డాక్టర్ ఎంబీబీఎస్ మొత్తం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఎత్తుక్కోవాలి పేషెంట్లని? ఆగండి మా యాడికి వెళ్తాను